ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చర్తవ్యామి అంటదని టైంలోనే పెళ్లి కూతురు ఏడ్చేసిందట తెలుసండి కర్ణాటకలో. పాపం పంతులు గారట, బడి పంతులు, గవర్నమెంట్ స్కూల్లోని బడి పంతులు పని చేస్తున్నాడట. పాపం మా పంతులు గారి పెళ్లిలోని పాపం పప్పు అన్నం తిందామని వచ్చిన వాళ్ళు అందరూ పాపం ఏటకారం అయిపోయిందట. చూసారా, ఆ పెళ్లి కూతురు ఫోటో షూట్కి వచ్చిందట కానీ పెళ్లి కొడుకుని పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేదు ముందు అంతవరకు ఎందుకు రావాలి చెప్పండి. పాపము ఆ పెళ్లి కొడుకుని అందరి ముందు పరువు తీసేయడానికి. కాకపోతే పాపం చూడండి, ఊరంతా సాటింపేసి ఊరంతా పెళ్లి కోటలు పండించి ఊరందరికి పప్పు అన్నం పెడదామని పిలిస్తే పెళ్లికి వచ్చింది అంత ఫోటోషూట్ తీసుకుందట. చక్కగా ఆ పెళ్లి కొడుతుంది రిసెప్షన్ అన్ని చేసుకుందట, అన్ని బాగుందట. తీరా తాళి కట్టిన టైం కట నేను ఈ పెళ్లి చేసుకోలేను, నాకు వద్ది పెళ్లి అనేసట. అక్కడ పాపం తల్లి అంత నాత చెప్పినా కూడా వినకుండానట. కాదంట, ధర్మేచ అర్ధేశ కామేశ మోక్షేశ నాతి చర్తవ్యామి అని అంటది అనుకున్న టైంలోనట పెళ్లి కుదురు వద్దని చెప్తారు. పెళ్లి కొడుకు ఏడు చేయాలి అర్థం కాక మరి ఎంతవరకు ఎందుకు తీసుకొచ్చావు ఫోటోషూట్కి, నీకు ఫ్రీగా ఫోటోషూట్ అవుతుందన్నా ఎంతవరకు తీసుకొచ్చావు. ఆ పెళ్లి కుదిరి పెళ్లి వాళ్ళు అందరూ ఎన్ని పెళ్లిళ్ళు వచ్చిన చుట్టాలకు కూడా డబ్బులు, ఇచ్చిన గిఫ్ట్లు కూడా కొన్ని వాళ్ళందరికీ డబ్బులు వేస్ట్. ఇదేదో ముందే చెప్తే అది అంతవరకు రానివ్వదు కదా. ధర్మేచ అర్ధేశ మోక్షేశ కామేచ నాచేత అంతే కదా. మనసులోనే ఒకరిని పెట్టుకుని బయట ఒకటి పెట్టుకొని ఎందుకని అప్పటికైనా ధైర్యం చేసి చెప్పింది అందరి ముందు. పుస్తులు కడుతుంటే అంటే పెళ్లి పవిత్రత ఆ అమ్మకి అప్పటికైనా అర్థమైంది కాబట్టి మనసులో ఒకటి ఉంచుకొని బయటికి పంతులు కదా నేను పెళ్లిలోని నేను ఉండలేను అనుకుని పక్కకు తోసిందట. పుస్తులు దాన్ని పక్కకు తోసింది. పోన్లే అప్పటికైనా మంచి పని చేస్తావు. తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత నువ్వు ఆ పంతులతోనే కాదు దాన్ని మరీ ఘోరంగా మళ్ళీ మేట అనలేము అనుకోండి. కానీ అదేదో మంచి పని ముందే చేసింది. పాపం అదంటే ఫోటో షూట్ కోసం అంతవరకు తీసుకురావడం తప్పు కదా. పంతులు గారి పెళ్లి చూసారా, పంతులు గారి పెళ్లిలోనే పెళ్లి పెద్దలు అందరూ ఎంత నచ్చ చెప్పిన పెళ్లి కుదిరేదట. పాప మా పంతులు గారి పెళ్లి కాదు ఊరంతాను అపహాస్యం చేసింది ఆ పెళ్లి కుదిరు. అదే ఎవరు కర్ణాటకలోనట. ఇలాంటి ఆడపిల్లలు ఎప్పుడు ఇలా చేయకండి. పాప మా 50 నలుగురిలో నా తలెత్తుకుని తిరగల లేదా చెప్పండి. కాదు మాకు ఏదైనా పెళ్లి తల్లిదండ్రులు ఇష్టం చూసారనుకోండి, మీకు నచ్చలేదు అనుకోండి, అదే పెళ్లికి ముందే చక్కగా చెప్పండి. నచ్చకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎంతమంది డేరింగ్ పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో దర్జాగా ఉంటారు. అదే కానీ పాప పెళ్లిపేటల వరకు తీసుకొచ్చి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఊరందరిని పిలిచి పప్పును పెట్టి పందిర్లేసి ఇవన్నీ వేసి పెళ్లి దామ్ చేద్దాం అనుకున్న టైంలో కరెక్ట్గా కాదు ప్రపంచం అంతా అపహాస్యం చేసుకుని పెళ్లి కొడుకుని పరువు తీసేయడానికి. కాకపోతే ఇదేం పనులు చెప్పండి. ఇలాంటి పనికి పనులు చేయకండి. ఫోటో షూట్ కోసం పెళ్లిళ్ళ వరకు వచ్చి పెళ్లి కొడుకుని 10 మంది ముందు అపహాస్యం చేసికండి. పెళ్లి కూతుర్లు ఇప్పుడు ఆడపిల్లలు కూడా అలాగే ఉన్నారండి. పోనీ ఈ అమ్మాయి ఏదో పోనీ తల్లిదండ్రులు ఏదో తిట్టారు అనుకోని పెళ్లి వరకు తెచ్చింది అనుకోండి. కొంతమంది అమ్మాయిలు డేరింగ్గా ఏదైనా చేసినప్పుడు డేరింగ్గా వెళ్ళిపోతుంటారు కదా, అలా చెయ్యండి. కానీ అనవసరంగా పెళ్లి కొడుకులు అమ్మాయికి మగ పిల్లలకి ఎందుకు 10 మంది ముందు ఆ ఊర్లో నా అబ్బాయి తిరిగితే ఫ్రెండ్స్ వీళ్ళందరూ గేలు చేస్తుంటే పాపం పిల్లడు పాపం పంతులు కదా స్కూల్లో చిన్నపిల్లలతో సహా ఆ అబ్బాయికి ఇంకా 10 మంది పాపం అపహాస్యం చేస్తారు. ఇదేటిది ఘోరము. ఎప్పుడైనా పెళ్లి నచ్చితే చేసుకోండి. కానీ పెళ్లి పెట్టల మీదకి వచ్చి పెళ్లి కొడుకు నచ్చలేదు, ఇంకోటి మనసులోనే ఉన్నాడు, వీడి మీద నాకు మనసు అయింది, తన నా ప్రాణాలన్నీ ఆడి దగ్గర ఉన్నాయి, నేను నీకు అర్థం కాలేని అర్ధేశం ధర్మేచ అర్ధేశ కామేశ మోక్ష అని ఇతను అనలేను, నేను ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానని పెళ్లిపేట మీదకి వచ్చి పెళ్లి ఆపికండి. అనవసరంగా పెళ్లి కొడుకు పరుగు తీసుకుని ఇదేం బిడ్డారు అనమాట. కర్ణాటకలో అక్కడ జరిగిందట. పాప మా పంతులు గారి పెళ్లి చూసారా, పంతులు గారి పెళ్లి ఊరంతా కాదు పందిట్లని పెళ్లి ఆగిపోయి కాదు ప్రపంచం అంతా అపహాస్యం అయిపోయింది పంతులు గారి పెళ్లి. పాపం ఆ పెళ్లి కొడుకు ఎలా తలెత్తుకుని తిరగలడో ఏటో.